ఉదయం నుంచి హై డ్రామా ఏం జరుగుతుందో అయోమయం. వరంగల్లో మొదలైన పొలిటికల్ పిక్చర్ కు హైదరాబాద్ లో ఎండ్ కార్డు పడింది. కానీ ఆ నాయకుడి అడుగులు ఎటు అనేది మాత్రం ఇంకా సస్పెన్సే. కొద్ది రోజుల నుంచి పార్టీ మారే విషయంలో ఊగిసలాటలో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్లో ఇవాళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయాలనుకున్న ఆరూరి రమేష్ కు బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆయన ప్రెస్ మీట్ ఆగిపోయింది. ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్య ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. ఆరూరి రమేష్ ను తన వాహనంలో ఎక్కించుకుని హైదరాబాద్ బయలుదేరారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ పరిణామంతో ఏం జరుగుతుందో తెలియని అయోమయానికి గురయ్యారు ఆరూరి అనుచరులు. ఓ దశలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ వెళ్తుండగా పెంపర్తి దగ్గర ఆ వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడ మరోసారి టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆరూరి రమేష్ ను కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లే ముందు తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. తాను అమిత్ షాను కలవలేదని వేరే బీజేపీ నేతను కలిసినట్టు వెల్లడించారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ వచ్చానన్నారు. అనంతరం ఆయన వరంగల్ నేతలతో కలిసి కేసీఆర్ తో సమావేశమయ్యారు. మరి మా జిల్లా నాయకులు మరి నా క్వార్టర్కు ఎమ్మెల్యే క్వార్టర్కు రావడం జరిగింది. దయచేసి మీరు పార్టీలోకి రావాలని నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు నేను కార్యకర్తల అభిష్టం మేరకు తీసుకొని నిర్ణయం చేస్తానని చెప్పడం జరిగింది. ఉదయం కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత మరి పార్టీలోనే ఉండాలని చెప్పడం జరిగింది. మరి వచ్చి మా నాయకుడిని కలిసి మా అభ్యర్థి ప్రకటన తర్వాత మరి మద్దతు తెలపడం కూడా జరిగింది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా ఆరూరి రమేష్ పేరును పార్టీ నేతలు ప్రతిపాదించగా ఆయన పోటీకి విముఖత చూపించారు. తనకు ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని కేసీఆర్ కు చెప్పారు. ఆరూరి రమేష్ పోటీకి అంగీకరించకపోవడంతో వరంగల్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరును ఖరారు చేసింది బీఆర్ఎస్. ఇదిలా ఉంటే తెలంగాణలోని 15 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఖమ్మంతో పాటు వరంగల్ స్థానాలను మాత్రం పెండింగ్ లో పెట్టడం మరో కీలక పరిణామం. దీంతో కాస్త ఆలస్యమైన ఆరూరి రమేష్ బీజేపీలో చేరొచ్చనే చర్చ జరుగుతోంది.